సమరవేద దినోత్సవం ఎందుకు అసలు మనం జరుపుతామన్న దానికి చాలా మంది తెలియదు. భారత్ చైనా సరిహద్దుల్లోని అక్సై చెట్టు ప్రాంతంలో 16 ప్రాంతం హాట్ స్ప్రింగ్స్ అమర జవాన్ల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచింది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచి ఆరంభమైంది. శత్రువుల ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడఖ్, సియాచిన్ ప్రాంతాలు చాలా కీలకమైనవి. సరిహద్దు భద్రతా దళం, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక పోలీస్ దళాలు ఏర్పడే ముందర సరిహద్దులను రక్షించే మహత్తర బాధ్యతను కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ త్వరగా నిర్వహించింది. 1959 అక్టోబర్ 21న డిఎస్పీ కరణ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దులో విధులు నిర్వహిస్తుండగా చైనా రక్షణ బలగాలైన సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సిఆర్పిఎఫ్ దళం హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో పీటీలు ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో 10 మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటి బుగ్గ అని అర్థం. భారత జవాన్ రక్తంతో కలిసిన ఆ హాట్ స్ప్రింగ్ నొచ్చుటి బుగ్గగా మారి పవిత్ర స్థలంగా రూపొందించింది. సైన్యం డిఎస్పీ కరణ్ సింగ్ నేతృత్వంలో ఉన్న జట్టుపై కాల్పులు జరిపి గ్రెనేడ్ విసిరారు. ఆ సంఘటనలో 10 మంది మరణించగా 7గురిని చైనా సైన్యం బందీలుగా తీసుకెళ్లారు. మిగిలిన వారు తప్పించుకున్నారు. 1959 నవంబర్ 28న 5 వారాల తర్వాత ఆ 10 మంది పార్టీ దేశాలను మన భారతదేశానికి అందజేయబడ్డాయి. ఆ దాడిలో దివంగత వారు డిఎస్పీ నోర్బులాబా, బెగ్రాజ్ మఖన్లాల్, హిమన్ సింగ్, దక్షిణ్ నూర్పు మరియు హంజిత్ సింగ్ వీరి పార్థివ దేహాలను ప్రభుత్వ లాంఛనాలతో ఆ రోజున అంత్యక్రియలు జరిగాయి. 1960 జనవరి భారతదేశ అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలు ఇన్స్పెక్టర్స్ జనరల్ ఆఫ్ పోలీస్ వారి వార్షిక సమావేశంలో లడఖ్లో వీరస్వర్గం అలంకరించిన పోలీస్ వీరులందరికీ గౌరవార్థం ప్రతి ఏటా అక్టోబర్ 21న భారతదేశం అంతటా అన్ని పోలీస్ దళాలచే పోలీసు అమరవీరుల దినంగా పాటించాలని తీర్మానించారు. దీని తర్వాత ఇక్కడ వ్యాసగారి సంగతి, అలాగే పరదేశీ నాయుడు, ఉమేష్ చంద్ర, కర్ణం వెంకటేల ప్రసాద్ గారు సూర్యుని తెలుగులో రాయడం జరిగింది. మీకు వివరించి వెళ్దామని వచ్చింది. वीर जवान अमर रहे, वीर जवान अमर रहे, वीर जवान अमर रहे।